Daily. Taste the Daily. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాసేపట్లో సీఎం నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులతో భేటీ ప్రారంభం కానుంది. ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. కాసేపట్లో సీఎం నివాసంలో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులతో భేటీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, పీసీసీ చీఫ్ తో పాటు ఏ మంత్రులు హాజరు కాబోతున్నారు? సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలను నియమించింది. ఆ ఇన్ఛార్జీలుగా పూర్తి స్థాయిలో మంత్రి వివేక్కి ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పింది. అలాగే ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు ఈ ముగ్గురు మంత్రులు కూడా పూర్తి స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఇన్ఛార్జి మంత్రులుగా ఉన్నారు. అయితే గడిచిన నెల రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో డివిజన్ వారీగా పార్టీ నాయకులని అలాగే కార్పొరేషన్ చైర్మన్లందరికీ కూడా డివిజన్ల బాధ్యతను ఇప్పించారు. అయితే ఆ డివిజన్ల పర్యవేక్షణకు కూడా మంత్రులకు కూడా రెండు డివిజన్లని అప్పగించారు. వాటన్నిటిలో రోజువారీగా కార్యక్రమాలు నిర్వహించడం, పోలింగ్ బూతుల వారీగా ఓటర్ మ్యాపింగ్కి సంబంధించినటువంటి చర్యలు, అలాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కావడం వల్ల అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా అమలు చేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే అసలు గ్రౌండ్లో ఏం జరుగుతుంది, ఎన్నికల్లో అనుసరించాల్సినటువంటి వ్యూహం ఏంటి అనేటువంటి అంశాలన్నిటికి సంబంధించి ఇప్పటివరకు జరిగినటువంటి కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష చేయనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్తో పాటుగా ఈ ఇన్ఛార్జి మంత్రులు ముగ్గురు కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. జూబ్లీహిల్స్లో ఇప్పటివరకు అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి కసరత్తు సర్వేలని చేస్తూ వచ్చింది పార్టీ. ఈ క్రమంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సమావేశంలో అభ్యర్థి ఎంపికకు సంబంధించినటువంటి అంశం కూడా ఈ చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలుతో పాటుగా అభ్యర్థి ఎంపిక, పార్టీ కార్యాచరణకు సంబంధించినటువంటి అంశాలన్నిటి మీద కూడా ఫోకస్ చేయాలని పార్టీ నిర్ణయించింది. దాంట్లో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపట్లోనే తన నివాసంలో ఈ సమీక్షా సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.